దేశంలో ఎమ్మెల్యేల ఆర్థిక స్థితిగతులపై ఏడీఆర్ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ చేసిన విశ్లేషణలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆస్తుల పరంగా చూసుకుంటే దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన భాజపా నేత పరాగ్ షా అని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఈయన ముంబైలోని ఘాట్కోపర్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆస్తుల విలువ 3,400 కోట్ల రూపాయలుగా నివేదిక అంచనా వేసింది. సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 1,413 కోట్లుగా ఏడీఆర్ పేర్కొంది. ఇక అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్కు చెందిన భాజపా ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా ఆస్తుల విలువ కేవలం 1,700 కావడం విశేషం. ఈ నివేదికను ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది. 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 4,092 ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితి, వారిపై ఉన్న కేసులను విశ్లేషించింది. దస్త్రాలు సరిగ్గా స్కాన్ చేయకపోవడంతో 24 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించలేకపోయినట్లు ఏడీఆర్ తెలిపింది. అత్యంత సంపన్నుల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 4 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.